నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఎండాడలో కాపు సామాజిక భవనానికి గురువారం శంకుస్థాపన చేసిన వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. గాజువాక 67వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి. వైభవంగా శ్రీ సీతారామస్వామి ధర్మకర్తల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధి ఎండాడ్లో కాపు సామాజిక భవనానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కాపు యాదవ సామాజిక వర్గాలను గుర్తించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. దాదాపు 30 ఏళ్లుగా కాపు సామాజిక వర్గ భవనానికి ఏ ప్రభుత్వం కూడా సరిగా కేటాయింపులు చేయలేదన్నారు. కాపు సామాజిక వర్గానికి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి తన వంతుగా 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. మన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపుల పాత్ర చాలా ప్రముఖమని, ముఖ్యంగా ఉంటుంది కాబట్టి దానికి విలువివ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన వెంబటే ఈ 50 అరెకర స్థలాన్ని ఇక్కడ నగరం నడిబొడ్డున హైవే పక్కన ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పార్టీలు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి కాపు సోదరుడికి రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, అండగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా కాపు ఈ భవన నిర్మాణానికి తప్పకుండా నేను ఇక రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనా ఇంకా ఛాన్స్ తీసుకునే కార్యక్రమం చేయలేదు. అయినా సరే మీరు అడిగినట్టు మొట్టమొదటగా మీ అందరి కోరిక ప్రకారం మీ శాసనసభ్యుడు అడిగిన 50 లక్షల రూపాయలు ఇస్తా. అట్లానే మా యాదవ్ సోదరులు కూడా మొన్న అడిగారు, వాళ్ళకు కూడా ఏ మేరకు ఇక్కడ చేశానో అక్కడ వాళ్ళకు కూడా సహాయం చేస్తానని చెప్పి రాజ్యసభ సభ్యులు నిధులుగా తీసుకున్న మొదలు చేసినాక తప్పకుండా ఫస్ట్ ఈ 2 కార్యక్రమాలతోనే నిధులు ఇవ్వటం మొదలు పెడతానని కూడా ఈ సందర్భంగా చెప్తూ, అదే కాకుండా ఇది ఎంతో ప్రతిష్టాకరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే కాపు సోదరులందరూ మనోభావం మనం పెంచాలి కాబట్టి, గౌరవం పెంచాలి కాబట్టి తప్పకుండా ఇంకా ఏ మేరకు నిధులని ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ 2 crores శాంక్షన్ అయింది. అదే నాకు చెప్పాను కదా, నేను మాట్లాడుతాను. ఫైనాన్స్లో ఉంది. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యే అమౌంటే కాకుండా కొన్ని కంపెనీస్ ద్వారా కూడా, ప్రముఖంగా కొన్ని కంపెనీలతో ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున నేను కూడా వాళ్ళతో సంప్రదించి CSR ఫండ్స్ ద్వారా కూడా కొంచెం నిధులు సేకరించి మీరు ఆశించిన విధంగా ఈ కాపు భవన నిర్మాణానికి మా సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి, మా పార్టీ తరఫు నుంచి కూడా అన్నదండలతో దీన్ని ఎంతో వైభవంగా నిర్మించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ఏడాదిలోగా కాపు సామాజిక వర్గ భవనం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామన్నారు. కాపు సామాజిక వర్గానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుని కొనియాడారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం కలిగినటువంటి కాపు కులానికి ఒక సామాజిక భవనం కట్టుకోవడానికి మంచి స్థలం ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మధురవాడ ప్రాంతంలో ఇప్పుడే మూర్తి గారు గుర్తు చేస్తూ ఉన్నారు. 10 ఎకరాల భూమిని ఆ రోజు ప్రభుత్వంలో నాన్నగారు పెద్దలందరూ కూడా కలిసి 10 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది ఎన్నాళ్ళలోనే. కానీ నిర్మించుకునేటువంటి స్తోమత, అప్పుడున్నటువంటి పరిస్థితులు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కనీసం 5 ఎకరాలను నిర్మించుకున్నామంటే స్థలం తెచ్చేయడానికి అవకాశం ఉంది. నిర్మించుకునేటువంటి దానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, స్తోమత లేనటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, కోల్పోయేటువంటి పరిస్థితి జరిగింది. వాస్తవానికి కొన్ని అందులో 5 ఎకరాలు ఈ రోజు ఉన్నా సరే కనీసం 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి కాపు సామాజిక వర్గం పేరిట ఉండేది. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, అన్ని వర్గాల వారికి సమానంగా ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. వెనుకబడిన కులాలు ఈ దేశానికి వెన్నుముక అని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా
మరి అందరినీ గుర్తించి ఇక్కడ మనకి కాపు భవనానికి మేము శంకుస్థాపన చేసుకున్నాం. మరి వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, కాపు నాయకులు మాజీ కార్పొరేటర్ పీలా ఉమారాణి, తోట రాజీవ్, కొండ రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, గుడివాడ అనూష, దేవుడు, 8వ వార్డు కార్పొరేటర్ జి అప్పారావు, పివి సురేష్, డాక్యార్డ్ కేటీబీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, ఉత్తరాంధ్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్, బిఎన్ మూర్తి, పసుపులేటి శేఖర్, అల్లాడ ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధిలో గాజువాక ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. గాజువాక 67వ వార్డులో సుమారు 98.67 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నగరంలో ప్రతి జోన్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కొండవాలు ప్రాంతాలతో ముడిపడి ఉన్న వార్డుల్లో ప్రత్యేక నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఉరుకోటి చందు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, DCMS మాజీ చైర్పర్సన్ పల్లా చింతల్లి తదితరులు పాల్గొన్నారు. పాడ్ల అన్ని ప్రాంతాలు, సింహగిరి హాస్పిటల్, అలాగే విద్యానికేతన్ స్కూల్ దగ్గర ఈ ప్లేసెస్ అన్ని ప్లేసెస్లో కూడా సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, సీసీ కల్వర్ట్స్, అలాగే సీసీ స్టెప్స్ ఈ కార్యక్రమాలకి మొత్తం కూడా మనం కోటి రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేయాలి, విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే సూచనలతో మేము ప్రతి వార్డుకి ఇంచుమించుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు మనము శాంక్షన్ చేసి ఇప్పుడు గాజువాక నియోజకవర్గానికి వస్తే ప్రతి వార్డుకి 5 కోట్ల నుంచి 10 కోట్లకి అంతకంటే ఎక్కువ వెచ్చించి ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసరికి గతంలో కొన్ని చేశాము. ఇంకా ఏవైనా 67వ వార్డుకు సంబంధించి ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా మేయర్కి అడ్రస్ చేసి తెచ్చేట్లయితే అవి కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మనము ప్రతి వార్డుకి ఎక్కువగా రోడ్స్, డ్రైన్స్, ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కల్పిస్తూ వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కూడా అందజేస్తున్నాం. ముఖ్యంగా బరియల్ గ్రౌండ్స్, పార్క్స్, జంక్షన్ డెవలప్మెంట్స్, జంక్షన్స్, అలాగే బస్ స్పేస్, ఇలాంటివన్నీ అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ ఇలాంటివన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవన్నీ మనము డెవలప్మెంట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇలా మాకు జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని వాటిని డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలకి పెద్ద ఎత్తున మాకు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్ల మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము. విశాఖలో అతి పురాతన ఆలయం శ్రీ కోదండ రామాలయం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవీఎంసీ 38వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సంకాబత్తుల సన్యాసిరావు, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, టీఎల్పీ లీడర్ బెహ్రా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఆలయ ఈవో నీలిమ, ఇన్స్పెక్టర్ వసంత కుమార్ సమక్షంలో ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కోసూరు వాసు, వల్లి శ్రీనివాసరావు, కాకి పద్మ, సనపల రోహిణి, టి లక్ష్మి, శీలాదేవిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీకి వెన్నెముకగా నిలిచే 4 విశ్వబ్రాహ్మణులకు చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి మారోజు శ్రీనివాస్, శ్రీ ఎంబర్మన్నార్ ఆలయానికి టేకి ప్రసాద్, శ్రీ గరుడ జగన్నాయకుల చౌల్ట్రీకి కడియం ప్రసాద్ ప్రస్తుతం కోసూరు వాసులకు చైర్మన్లుగా నియమితులయ్యారని వెల్లడించారు. భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడి రామాలయ ప్రతిష్టను కూడా మరింతగా పెంచాలన్నారు. విశ్వబ్రాహ్మణులు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో వారికి చైర్మన్ గా అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. పవిత్రమైన శ్రీరామాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరూ స్వామివారిని నిండు మనసుతో ఆరాధించి మరో 30 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవాలన్నారు. మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారంతో ఈ యొక్క కోదండ రామాలయం ప్రతిష్టని మరింత 4 దిశలా పెంచుతారని చెప్పి భక్తుల్ని ఎక్కువగా ఈ ఆలయానికి రప్పించే దిశగా ముందుకు తీసుకొని వెళ్తారని, ఏ ఆలయమైనా సరే వచ్చిన భక్తులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్.
ఎంతమంది భక్తులు వస్తే అంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎందుకంటే ఇది 38వ వార్డు, ఎక్కువగా సరావులు నివసించే విశ్వబ్రాహ్మణులు నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికిలో ఉండే ఆలయాలన్నీ కూడా ముఖ్యంగా ఆ విశ్వబ్రాహ్మణుల యొక్క చైర్మన్లే ఉండాలని చెప్పి ఒక ముఖ్యమైన ఆలోచనతో ఏమో ముందుకు సాగుతా ఉన్నా. చైర్మన్ కోసూరి వాసు మాట్లాడుతూ ఇక్కడి విశ్వబ్రాహ్మణ కుటుంబాలకి అండగా నిలిచింది వాసుపల్లి మాత్రమేనన్నారు. ఎంతో మంది నాయకులను చూస్తామని, కానీ వారిలో మంచి మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యే వాసుపల్లి అని, పేదల ఇంటికి వెళ్లి సొంత నిధులతో సహాయం అందించే గొప్ప మనసని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమా, దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ కుమార్ గారు మా అందరికీ ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నిర్మించడం చాలా ఆనందం అని తెలియజేసుకుంటూ పెద్దలు వల్లి శ్రీని గారు, లక్ష్మి గారు, శీలాదేవి గారు ఈ అందరం కూడా ఈ గుడికి రావడం మాకెంతో పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ ఈ గుడికి మా శక్తివంతుల కృషి చేసి బాగా సర్వీస్ చేసి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తామని తెలియపరుచుకుంటాం. రానున్న ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని ఉత్తరాంధ్ర యాదవుల సంఘం గౌరవ అధ్యక్షులు రామారావు, అధ్యక్షులు ఒమ్మి సన్యాసిరావు డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గం శివాజీ పార్క్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర యాదవ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాదవుల యొక్క జనాభా ప్రాతిపదికన 2 ఎంపీలు, 5 ఎమ్మెల్యే సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి ఏ పార్టీ అయితే సీట్లు ప్రకటిస్తుందో వారికే తమ పూర్తి మద్దతని పేర్కొన్నారు. సీట్లు కేటాయించని పక్షంలో ఏ పార్టీ అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు వైసీపీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఇప్పటి వరకు ఒక్క స్థానం కూడా యాదవులకి ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ప్రముఖంగా సుమారు విశాఖపట్నంలో అయితే విశాఖపట్నం తూర్పు కానీ, భీమిలి కానీ, గాజువాక కానీ ఇవన్నీ కూడా ఉన్న వాటర్లో ప్రథమ స్థానంలో ఉన్న యాదవులు. అలాగే మరి 2వ స్థానంలో ఉన్న వాటర్లో ఉత్తరం కానీ, దక్షిణం కానీ, పశ్చిమ నియోజకవర్గాలు కానీ 2వ స్థానంలో అయినా సరే యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే విజయనగరం చూసుకుంటే అక్కడ నెల్లిమర్ల, విజయనగరం ప్రథమ స్థానంలో ఉన్నారు. మిగతా నియోజకవర్గంలో కూడా 2వ స్థానంలో ఉండడం జరిగింది. మరి ఈ రాజకీయ పార్టీలు, ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు అన్నింటికి కూడా మేము ఇది సూచనగా ఈరోజు మేము ఒక సూచనగా చెప్తున్నాం. కాబట్టి మా ఉత్తరాంధ్రలో 2 ఎంపీ సీట్లు, 5 ఎమ్మెల్యే సీట్లు, విశాఖపట్నానికి 1 ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి. అలాగే అనకాపల్లి 1 ఎంపీ, 1 ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలి. విజయనగరం జిల్లాకి 1 ఎమ్మెల్యే కేటాయించాలి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 1 ఎమ్మెల్యే కేటాయించాలి. ఈ విధంగా ప్రధానమైన రాజకీయ పార్టీలు మా యాదవుల, ఉత్తరాంధ్ర యాదవుల తాలూకా జనాభా దీన్ని, ఈ ప్రాముఖ్యతని మీరు బాగా గుర్తించి ఈ విధంగా కేటాయించాలి. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న
మహాసేన రాజేష్ కు ఇచ్చిన టికెట్ ను వెంటనే రద్దు చేయాలని శ్రమశక్తి అవార్డు గ్రహీత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వివి వామన్ రావు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల సభలో అగ్రవర్ణ అమ్మాయిలను ప్రత్యేకించి బ్రాహ్మణ అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే లక్షల్లో బహుమతి ఇస్తామని, అలాగే వారు విదేశాల్లో సుఖంగా బతకడానికి నివాసం కల్పిస్తామని బహిరంగంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానపరిచేటట్లు మాట్లాడిన మహాసేన రాజేష్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ను కేటాయించడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి చర్యల ద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల పట్ల చులకన భావాన్ని బహిర్గతం చేసినట్లయిందని, నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఏ మాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా వెంటనే రాజేష్ కి ఇచ్చిన టికెట్ ను రద్దు చేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక్క బ్రాహ్మణుడికి కూడా టికెట్ ఇవ్వలేదు సరికదా, బ్రాహ్మణ సామాజిక వర్గం అమ్మాయిలను విచక్షణ రహితంగా అవమానించిన మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి నిలబెట్టడం కరెక్ట్ కాదన్నారు. బ్రాహ్మణులను తీవ్రంగా అవమానపరిచి కించపరిచినట్లు భావించి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని యావత్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆయన కోరారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, ఆకేళ్ల వెంకట రమణమూర్తి, నండూరి సుబ్రహ్మణ్యం, పివి నారాయణ, జోస్యుల సురేష్, రాచకొండ దశరథ రామయ్య తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కానీ, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికలు జరిపించినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది. బ్రాహ్మణులకి నువ్వు టికెట్ ఇవ్వవు సరికదా, బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా సరిపిల్లి రాజేష్ ఉరఫ్ మహాసేన రాజేష్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గతంలో అగ్రవర్ణాల మీద, అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణుల జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి, క్రిస్టియన్స్ను ఉద్దేశిస్తూ, మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము ₹1,00,000 మేము ఇస్తాము. మేము ముందు పుట్టింది కమ్యూనిటీలో మేము పుట్టిన తర్వాత మేము జాయిన్ అయింది పార్టీలో. కాబట్టి మా కమ్యూనిటీ ఎవరి జోలికి వెళ్ళదు, ఎవరిని హానిపరచాలని చూడదు. కానీ మమ్మల్నే దెబ్బతీయాలని, మా ఆత్మగౌరవానికే భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థులు, వీళ్ళ భావజాలం అంతా కూడా ఈ బ్రాహ్మణ వ్యతిరేకత మీదే నడుస్తుంది. కాబట్టి తక్షణం పార్టీలో లేనటువంటి వాళ్ళు, ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న బ్రాహ్మణులైనా సరే, మీరైనా సరే మీ నాయకుడికి మీరు బుద్ధి చెప్పండి చేతనైతే. ఎంతో మంది పేదలకు ప్రాణదానం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో బాధిత కుటుంబాలకు అండగా నిలవగలుగుతున్నామని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందిస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న 6 ఏళ్ల చిన్నాన్ని ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు ఎమ్మెల్యే వాసుపల్లి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే 39వ వార్డు థామ్సన్ స్ట్రీట్ ముస్లిం కులానికి చెందిన 6 సంవత్సరాల చిన్నారి జోయా మహమ్మద్కి వచ్చిన జబ్బు ఏంటో తెలియక ఆమె తల్లిదండ్రులు ఉన్నదంతా అమ్ముకొని ఆసుపత్రికి కట్టారు. చివరకు చేసేదేమీ లేక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను ఆశ్రయించగా ఆయన గురువారం ఇంటికి వెళ్లి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ చిన్నారి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఎంతో మంది పేదలకు ప్రాణదానం చేసిన జగనన్నపై ఉన్న నమ్మకంతో వారికి భరోసా కల్పించామని అన్నారు.
ఆ చిన్నారి పడుతున్న ఇబ్బందిని తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో 39వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాము. పేదవాళ్ళు, ఆరోగ్యం బాగలేక మంచాన పడిన కుటుంబాలని ప్రతి వారంలో 3 రోజులు పర్యటిస్తూ ఉన్నాము. రోజుకొక 10-12 కుటుంబాలు చొప్పున వారానికి ఒక 30 కుటుంబాలని పరామర్శిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా నాకు మొన్న మంగళవారం విజయవాడలో ఉండేటప్పుడు నఫీజ్ అని చెప్పేసి 39వ వార్డు ముస్లిం నాకు ఫోన్ చేశారు. చిన్నవాడు పాపం, పెళ్ళైన 7-8 సంవత్సరాలు అయ్యింది అంతేనే. పుట్టిన పాప 6 సంవత్సరాలు, గ్రోత్ లేదు, బ్రెయిన్ గ్రోత్ లేదు, కంటి చూపు లేదు, అందరి పిల్లల్లా కూర్చోలేదు, అందరి పిల్లల్లాగా ఎదుగుదల కూడా లేదు, 24 గంటలు ఏడుస్తూ ఉంటుంది. అనేక మందులు వాడాము, అనేక డాక్టర్లు చూపించాము. నా జీతం అంతా కూడా అమ్మాయికే అయిపోతా ఉంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంక నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు మీరు తప్ప నాకు ఇంకెవరు కూడా కనిపించట్లేదు సహాయం అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే ఏదో వస్తామని చెప్పి ఈరోజు లక్ష్మీవారం నాడు వారి ఇంటికి ఏమో రావడం జరిగింది. నేను, మా నాయకులు కొల్లి సింహాచలం గారు, మా ముజీబ్ ఖాన్ గారు, సలీం గారు, కొండంత ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే నేనేదో డబ్బులు ఇచ్చానని చెప్పేసి కాదు, ధైర్యం, భరోసాని ఇవ్వగలిగాం. ఒక ఎమ్మెల్యే రాగానే ఇమ్మీడియట్గా ఒక సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను. సో ఆ యొక్క ఏదైతే టెస్టులు రాశారో, జెనెటిక్ టెస్ట్ రాశారో, ఇంకొక టెస్ట్ ఏదో రాశారు ENCG అని, దానికి ఆ టెస్టులు ఇమీడియట్గా KGHలో చేయించమని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి ఒక 20,000 రూపాయలు ఏమో ధన సాయం చేయడం జరిగింది. రేపు సూపరింటెండెంట్ గారి నేను కూడా వెళ్తాను ఆ అమ్మాయితోటి. ఫర్దర్గా ఏ రకంగా ట్రీట్మెంట్ అందించాలి, అలాగే 15 నెల అవుతున్న ఖర్చుకి జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు తెలుసు కదా, ప్రాణదాత, ఎన్నో కుటుంబాలని, లక్షల కుటుంబాలను నిలిపినటువంటి మహానుభావుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నాకైతే పూర్తి భరోసా ఉంది. అందుకే వాళ్ళకి ఏమో ధైర్యం ఇచ్చాను. నేను అనకాపల్లి వస్తామన్నారు 8వ తారీఖుని, నేను తీసుకుని వెళ్తాను మీ పాపని. సీఎం గారి దగ్గర పెట్టిన సీఎం గారు డిసైడ్ చేస్తారు. ఫ్యూచర్ ఆఫ్ ద పాప సీఎం గారి చేతిలో పెట్టేద్దాం. ఈ కార్యక్రమంలో GVMC కోఆప్షన్ మెంబర్ షరీఫ్, SKML చైర్పర్సన్ కొల్లి సింహాచలం, స్టేట్ డైరెక్టర్ సబీరా బేగం, సౌత్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ముజీబా ఖాన్, 39వ వార్డు వైసీపీ ముస్లిం నాయకులు ఖాజావల్లి, రఫీ, షబ్బీర్, అనీష్, సలీం తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1100 రోజులుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు KA పాల్ ధ్వజమెత్తారు. గురువారం పాతగాజువాకలోని VK ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉంటే ఆదుకోవాలి కానీ అమ్ముకోకూడదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకుండా చూడాలని హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వంలోనే ఉంచినట్లయితే 8,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానని హైకోర్టులో పిల్ ద్వారా తెలియజేశానన్నారు. తన పిల్ను పరిశీలించిన హైకోర్టు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్టే ఇచ్చిందని పాల్ వెల్లడించారు. విశాఖ ఎంపీగా తనను గెలిపిస్తే విశాఖ అభివృద్ధి కోసం చేసే సంక్షేమ పథకాలను పాల్ తెలిపారు. ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు అని దాదాపు 3 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేస్తున్న 2-3 రోజుల్లోనే నేను కేసు వేయడం మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మోదీ గారికి లెటర్ రాయడం తెలుసు. ఆ తర్వాత మరలా కేసులేసి దీన్ని సీక్రెట్గా అమ్మేస్తున్నారని నిన్న నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యూ చేయగానే స్టేటస్కో ఇచ్చి ఆర్డర్ పాస్ చేశారు. ఇది విశాఖ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా
స్టీల్ ప్లాంట్ 46,000 మంది ఉద్యోగ కుటుంబాలకు నిర్వాసితులకు 2 లక్షల మందికి చాలా మంచి న్యూస్. పోరాట కమిటీ వారికి కూడా ఇది మంచి న్యూస్. ఎవరో 2-3 అమ్ముడుపోయారేమో కానీ 21 పాయింట్లు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వర్ణించాను, వివరించాను. సో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ, కృతజ్ఞత ఉన్నవారందరూ, మీ ఉద్యోగాలు నేను కాపాడుతున్నాను. 8,000 కోట్లు డొనేషన్ 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్ని అమ్మము అన్న 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్కి డైరెక్ట్గా డబ్బులు పంపిస్తామన్న దాన్ని మొదటిసారిగా నిన్నే కోర్టు అంగీకరించింది. రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠానికి పరిపాలనాధికారిగా డాక్టర్ పొలిమేర జయరావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సాయంత్రం మహారాణిపేట బిషప్ కార్యాలయంలో రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ మల్లవరపు ప్రకాష్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2012వ సంవత్సరం నుంచి తనకు సహాయ సహకారాలు అందించిన విచారణ గురువులు, కన్యకా స్త్రీలు, క్రైస్తవ విశ్వాసులకు బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పొలిమేర జయరావు మాట్లాడుతూ అగ్రపీఠానికి పరిపాలనా అధికారిగా బాధ్యతలు అప్పగించిన పోప్ ఫ్రాన్సిస్ కు ధన్యవాదాలు తెలిపారు. బిషప్ డాక్టర్ పొలిమేర జయరాం 1992లో గురువయ్యారు. 2013లో ఏలూరు బిషప్ గా బాధ్యతలు స్వీకరించారు. నేడు విశాఖ రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠానికి పరిపాలనాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు పలువురు గురువులు, పలు చర్చిల ఫాదర్లు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్, ఫాదర్ బాలసౌరి, ఫాదర్ కోన జైరాజ్ తదితరులు పాల్గొన్నారు. కథోలిక ప్రజలకందరికీ శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక విధముగా నా గురువు 12 వసంతాలుగా విశాఖపురి అగ్రపీఠాన్ని సమర్థవంతముగా, ఆధ్యాత్మికంగా, సాంఘిక పరంగా ఎన్నో సేవలు అందించి వారు పదవి విరమణ పొందిన రోజు నుండి వారు ఈరోజు అందరి సమక్షంలో ఆ బాధ్యతని నాకిస్తూ పోపు గారి ఆదేశం ప్రకారంగా వారు ఈ రోజు నుండి విరమణ పొందుతున్నారు. రేపు మా ప్రియ అగ్రపీఠాధిపతుడు ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాష్ ఎమరితుస్ గారు రేపు ఉదయం 10:30 గంటలకి మన రక్షణగిరి పుణ్యక్షేత్రంలో దివ్యపల్లి పూజను అనేక గురువులతో, మఠకన్లతో మరియు దైవ ప్రజలతో కలిసి పూజను సమర్పించి మనందరూ దీవించనున్నారు. ఇక్కడ సంతోషమైన వార్త ఏంటంటే, గౌరవంగా చెప్పుకునే మాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎండాడలో కాపు సామాజిక భవనానికి గురువారం శంకుస్థాపన చేసిన వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. గాజువాక 67వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి. వైభవంగా శ్రీ సీతారామస్వామి ధర్మకర్తల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.